మేషరాశి వారికి ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో విశేషమైన గ్రహ ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అంటే ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండినను, ఒకవైపు అర్ధాశ్రమ కుజుడు సంచార స్థితి ఉండినను ఒక రకమైన యోగదాయంగా భావించవచ్చు. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశిలోనే శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఇల్లు, ఇంటి స్థలాలు, షేర్లు, క్రయ విక్రయాలు స్వల్పమైనటువంటి ఆధిక్యతగా అంటే విజయాన్ని సాధించే వైపు మీరు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధులు కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా ఇది శుభతరుణంగా భావించగలగాలి. అలాగనే ఉద్యోగం చేసేవారికి ప్రమోషను, ట్రాన్స్ఫర్సు, రాజ సన్మానాలు, గజ సన్మానాలు మేషరాశి వారి సొంతం కాబోతున్నాయి. తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన మీ కులదేవతల యొక్క పూజలు, మీ గ్రామదేవతల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీరు ఎప్పుడైతే స్వీకరించగలరో అన్నింటా విజయం మేషరాశి వారి సొంతం. ఈ యొక్క అర్ధాశ్రమ కుజ సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు పై అధికారులతో కానీ, సహ ఉద్యోగస్తులతో కానీ, కింది స్థాయి ఉద్యోగస్తులతో కానీ మీరు ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఏదైనా ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ ఆవేశానికి దూరంగా ఉండగలిగితే ఇక మీకు మించిన అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి మీరు గమనించగలగాలి. లేకపోతే ఇది కనుక కర్కాటక జలరాశి అవ్వడం వలన రోడ్డు మీద పోయే సమస్యలు మీ పీకల మీద తెచ్చుకోవడం, కొద్దిపాటి జల వాయువుకు సంబంధించినటువంటి గండాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగనే పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, వివాహ ప్రయత్నాలు చేసేవారికి యోగదాయకం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క స్థితిగతుల్లో ఎప్పుడు కూడా మంచి మార్పుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లలతో మీ యొక్క సఖ్యత, ఆ యొక్క పిల్లలు కూడా మీతో మంచి స్నేహభావంగా ఉండడం వలన పిల్లలు ఉన్నత కెరియర్కు మీరు చేసే ప్రతి పనిలో మేషరాశి వారు విజయం సాధిస్తారు అని చెప్పి కూడా గమనించాలి. ఇంకొక అద్భుతం ఏమిటనగా ఏకాదశంలో రాహు చాలా యోగదాయకం. గతంలో మీరు పెట్టుబడి పెట్టి రాలేదు, లేదా గతంలో ఎవరికైనా అప్పించి రాలేదు అనుకుంటున్న వారందరికీ కూడా ఈ సమయంలో మీరు దుర్గామాతకు స్మరించి చేయగలిగినట్లయితే, ప్రయత్నం చేయగలిగినట్లయితే ఆ డబ్బులు రావడం, రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే వ్యయంలో శని భగవానుడు ఉండడం, ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ప్రతిరోజు కూడా మీరు స్నానం చేయగానే ఒక సూర్య నమస్కారం, భోజనం తినేటువంటి కాల సమయంలో అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ పశుపక్షాదులకు దానం చేయడం వలన మీకు ఉండబడినటువంటి స్ట్రెస్సు, ఒత్తిడి, ఆపద, ప్రమాదాలు నివారించబడి మీరు అనుకున్న విజయము మేషరాశి వారి సొంతమైతే అని చెప్పి గమనించాలి. వీలైనంత వరకు మేషరాశి వారు శనివారం పూట ఎరుపు వస్త్రాలు ధరింపచేయొద్దు. ఆదివారం, మంగళవారం పూట నలుపు వస్త్రాలు ధరింపచేయకుండా ఈ స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే మేషరాశి వారి కన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. వీలైతే ప్రతిరోజు తెల్లటి నువ్వులతో కూడుకున్న పదార్థాన్ని అంటే వాటిని తినడం వలన, వాటిని దానం చేయడం వలన మేషరాశి వారికి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వారు అనుకుంటున్న విజయం మేషరాశి వారి సొంతమవుతుంది. అనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు, స్వయంవృత్తులు, సేవా రంగాల వారికి ప్రభుత్వం యొక్క సహకారాలు అంటే ప్రభుత్వం నుంచి మీకు వచ్చేటువంటి ఆదాయ వనరులు యోగించే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా సెన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు అవసరమని గమనించగలగాలి. దయచేసి ఇలాంటి కాల సమయంలో అప్పులు ఇవ్వద్దు, అప్పులు తీసుకోవద్దు. అష్టమి పూర్ణిమ తిథి యందున నీటికి దూరంగా ఉండండి,
నీటి ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఎందుకనగా మనకి ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతుంది కనుక చంద్రుడు భూమికి దగ్గర అవడం వలన ఈ నీళ్లు ఆకర్షించడం వలన కొన్ని సుడిగుండాలని కొన్ని ఈ యొక్క జల ప్రమాదాలు పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు వర్షంలో తడవడం కానీ, నీటిలో దూకడాలు కానీ, స్విమ్మింగ్ పూల్స్కు మీరు కానీ మీ పిల్లలకు దూరంగా ఉంచడం మీకు శ్రీరామ రక్షగా భావించగలగాలి అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మేషరాశి వారు వీలైనంత వరకు ప్రతి ఆదివారం పూట సూర్య నమస్కారం, సూర్యాసనాలు, ప్రతి శనివారం పూట గోమాత ప్రదక్షిణం, గోవుకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కుదరలేదు స్వామివారి యొక్క దేవాలయాన్ని అంటే శివాలయాన్ని దర్శించడం, వెంకటేశ్వర స్వామివారికి సోమవారం పూట తులసిమాలను సమర్పించడం, అలాగని శనివారం పూట శివాలయంలో బిల్వదళాన్ని మహాదేవుడికి సమర్పించడం వలన సకల రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, అలాగే పోలీస్ స్టేషన్లో సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి కూడా మేషరాశి వారు గమనించగలగాలి. ఎందుకనగా వ్యయంలో శని భగవానుడు ఉన్నాడు, ఏళ్ళనాడు శని ప్రారంభంలో ఉన్నాడు కనుక ఇలాంటి కాల సమయంలో తెలిసి కానీ తెలియక కానీ దయచేసి తప్పులు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. వీలైనంతవరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వాతావరణానికి అనుకూలమైన ఆహారాన్ని భుజించడం వలన సకలమైన యోగము మేషరాశి వారి సొంతం చేసుకునే ప్రయత్నం ఉంటుంది. లేకపోతే మీ దగ్గర ఉండబడినటువంటి ధనము అనారోగ్యమని, ప్రమాదాలని, హాస్పిటల్కు వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా కనపడుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పి గమనించగలగాలి. కనుక మేషరాశి వారికి సర్వత్రా ఆ శని భగవానుడి యొక్క ఆశీస్సులు ప్రసాదించి సకలమైన మౌనాన్ని, ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాలని మనం కూడా కోరుకుందాం.